ప్లీజ్ గులాబీ మీడియా వాయిస్ ఆఫ్ తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, షేర్ చేయండి. మీ సహకారంతో నేను ఇంకా ఉత్సాహంగా పనిచేసేటువంటి అవకాశం, ప్రశ్నించేటువంటి అవకాశం తక్కువది. కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని నాకు సహాయపడతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మన రాష్ట్రంలో సగౌరవంగా బతుకుతున్నాం. అమరులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మీకు, మీ కుటుంబ సభ్యులకు రాష్ట్రం సాధిస్తామా అనేటువంటి ఒక డైలమా ఉండే. రెండు జాతీయ పార్టీల మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించడం ఈ బక్క పలచని పిడికడ బలాన్ని పట్టుకొని బయటకు వస్తున్న కేసీఆర్ గారితో అవుతుందా అన్నారు. కానీ ఆ బక్క పలచని మనిషి ఆ పిడికడ మందిని పట్టుకొని జై తెలంగాణ అని నినదించిండు, బయటకు వచ్చిండు. ప్రజలందరికీ అనుమానాలు, ఏం సాధ్యం, ఎట్లా సాధ్యం అవుతుంది కేసీఆర్ గారితో. కానీ అనుమానానికి కూడా ఒక అర్థం ఉన్నది. దశాబ్దాల కాలంగా తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని ఎంతోమంది నాయకులు వాళ్ళ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం, జాతీయ పార్టీ ఆదిష్టానాలను బ్లాక్మెయిల్ చేయడం కోసం ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపినప్పుడు ప్రజలు నిజమని నమ్మి ఆ ఉద్యమంలో పాలు పంచుకొని దానికి బలాన్ని ఇస్తే, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, అధికార దాహం కోసం తాకట్టు పెట్టి అవసరాలు తీర్చుకున్నటువంటి సందర్భాన్ని ప్రజలు మర్చిపోలేదు. అదే భయంలో ఈ కేసీఆర్ తోటి ఏమవుతుంది తెలంగాణ అనుకున్నారు, ఈ బక్కపలసిన మనిషితోటి ఏమవుతుంది తెలంగాణ అనుకున్నారు. కానీ కేసీఆర్ గారు ఇక్కడ వెనకడుగు వేయలే. ఎందుకు వెనకడుగు వేయలేదు అంటే చెప్తాను నేను. వారికి ఒక నిస్వార్థ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం దశాబ్దాల కాలంగా కొనసాగుతున్నప్పటికీ ఎందుకు సాధించలేకపోతున్నాం అనేటువంటి ఒక భావోద్వేగానికి, ఒక ఇబ్బందికర పరిస్థితికి కేసీఆర్ గారు చాలా సందర్భాలు అనుభవించిండు. దాంట్లో భాగంగానే ఖచ్చితంగా నేను తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తా, ప్రజలందరి ఆత్మగౌరవ పోరాటానికి ఒక రూపాన్ని ఇస్తా అని చెప్పేసి ఉద్యమాన్ని ప్రారంభించి బయటికి వెళ్ళినాడు. అవమానాలు, అణిచివేయడాలు, కుట్రలు, చీత్కారాలు, హేళనలు ఇలాంటి చాలా భరించింది కేసీఆర్. భరించి రెండు జాతీయ పార్టీల మెడలు వంచిండు. ఎట్లా వంచిండు? సబ్బండ వర్ణాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి, సంబండ వర్ణాలను ఉద్యమంలో పాలు పంచుకునేలాగా కృషి చేసి, జాతీయ పార్టీలు తెలంగాణలో తిరగానంటే లాగులు తడిచే పరిస్థితి కల్పించి, చివరాఖరికి చావో రేవో నాతోటే కావాలా తప్ప ఈ బిడ్డల ఆత్మహత్యలు, ఈ బిడ్డల బలను మారాలని ఇంకా నేను భరించలేము అని చెప్పేసి ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని కేసీఆర్ దచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే ఒకే ఒక ఎజెండా పెట్టుకొని ఇలా ఉద్యమంలో ముందుకు పోయింది కేసీఆర్. ఆ ఫలితాలే ఇలా తెలంగాణ రాష్ట్రం అనుభవిస్తూ ఉన్నది. వాస్తవానికి కేసీఆర్ గారు ఉద్యమ ప్రస్థానంలో రాజీనామాలు చేసి మాకిచ్చిన ఈ పదవులను గడ్డి పోసల్లాగా పీకి పడేస్తున్నాం, మళ్ళీ తెలంగాణ ఉద్యమ తీవ్రతను జాతీయ పార్టీలకు రుచి చూపెడతామని చెప్పేసి పోటీ చేసినాడు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ ఒకతాటిపైకి వచ్చేసి కేసీఆర్ గారితో పాటు రాజీనామా చేసి పోటీ చేసిన వాళ్ళను ఓడగొట్టి ఈ ఉద్యమాన్ని కూకటి వేళ్లతో సహా పికిలించి బయటపడేద్దామని చెప్పేసి ప్రయత్నాలు చేశారు. దానికి మన ప్రాంతం నుంచే చాలామంది ఆ జాతీయ పార్టీల మోచేతి నీళ్ళు దాక్కుంటా వంతపడినట్టు సందర్భాలు. కొన్నిసార్లు 20 మంది దాకా 15 మంది దాకా పోటీ చేస్తే అందులో 10 మందిని ఓడగొట్టి 6-7 మందిని గెలిపించినప్పుడు కేసీఆర్ గారు ఎంతో నిరాశకు గురైనప్పటికీ, లేదు ఇంకా ఫోర్స్గా ముందుకు వస్తా, మీరు నా ఉద్యమాన్ని, నా నాయకత్వాన్ని మీరు అనగదొక్కాలనే ప్రయత్నంలో నాలో ఇంకా కసి రెట్టింపు అవుతుంది రాష్ట్రాన్ని సాధించాలనేది. కాబట్టి నేను వెనకడుగు వేయను అని చెప్పేసి ఓటమిలను సైతం పునాదులుగా మార్చుకొని బయటకు వచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి రాష్ట్రం సాధించబడింది. చివరాఖరికి కేసీఆర్ గారి దూకుడు పెంచిన తర్వాత, ఉద్యమ తీరుతెన్నులు మార్చిన తర్వాత మరొక ప్రయత్నం చేసిండ్రు. ఏమని? మేము కూడా తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకుంటాం, కానీ కేసీఆర్ గారితోటి మేము పనిచేయలేము, కేసీఆర్ గారి కింద పనిచేస్తూ మాకు నచ్చుతలేదు అన్నారు. గతంలో
కేసీఆర్ గారు బై ఎలక్షన్స్ తీసుకొచ్చి పోటీ చేస్తే అందులో ఓడగొట్టినా ఉద్యమ ఊపు తగ్గుతలేదని గ్రహించిన మనుషులు కేసీఆర్ కింద మేము పనిచేయాలంటే నామోషిగా ఫీల్ అవుతున్నాం, మాకు కేసీఆర్ గారి నాయకత్వం నచ్చట్లేదంటే గొప్ప నాయకుడు కేసీఆర్ గారు మరొక అడుగు ముందు కేసీ రాజకీయ పార్టీగా మీకు అడ్డం అనిపిస్తున్నారు కదా, దీనికి ఒక జేఏసీ తయారు చేద్దామని చెప్పేసి ఒక జేఏసీ ఏర్పాటు చేసి ఆ జేఏసీకి కోదండరామును అధ్యక్షునిగా పెట్టి ఈ జేఏసీ కింద పనిచేయండి మీరందరూ, నేను మీతో పాటు పనిచేస్తా అని చెప్పేసి గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నటువంటి గొప్ప త్యాగశీలి కేసీఆర్ గారు. ఆ రకంగా చేసినా ఏ రకంగా చేసినా జాతీయ పార్టీలు ఎక్కడ మెడలు వంచలే. చివరాఖరికి కేసీఆర్ గారు ఎప్పుడైతే ఉధృతి పెంచిన తర్వాత తప్పని పరిస్థితిలో అప్పుడు గ్రామాలలో సైతం ప్రజలు తిరగబడి తెలంగాణ వ్యతిరేక పార్టీలను మా గ్రామాల్లోకి రానివ్వమని చెప్పేసి గ్రామ సరిహద్దుల్లో బోర్డులు పెట్టినటువంటి సందర్భం. జాతీయ పార్టీలకు ఏం చేయను పాలుపోలే, ఎట్లా చేసినా ఇక తప్పించుకునే అవకాశం లేదు అని చెప్పేసి భావించి ఒకవైపు ఉద్యమకారుల ఉధృతి పెరుగుతూ ఉన్నది, పోరాట స్ఫూర్తి పెరుగుతూ ఉన్నది, ఎక్కడికక్కడ నిలదీస్తూ ఉన్నారు. చాలామంది యువకులు మరణాలకు పాల్పడుతున్నారు, మా తెలంగాణ మాకు ఎందుకు ఇస్తలేరని తిట్టుకుంటూ. గత్యంతరం లేని పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొనసాగి రాష్ట్ర ఏర్పాటు దిశగా ముందుకు పోయినప్పుడు అప్పుడు కేసీఆర్ గారి దగ్గరికి వచ్చేసి జాతీయ పార్టీ నాయకులుగా మీరు దీక్ష విరమించండి, మీ ప్రాణాలకు ప్రమాదం ఉన్నది, మేము తెలంగాణ ఇస్తామని చెప్పేసి ముందుకు వచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కొనసాగిస్తామని చెప్పి మాటిచ్చి వారి నిరాహార దీక్ష విరమించిన సందర్భం. దాంతోపాటు మీ తెలంగాణలోకి పాలించుడే చేత కాదు, మీరు మబ్బుగాను అని చెప్పేసి కూడా అవమానించారు. మా తెలంగాణలోకి పాలించడం చేతనైతుందా కాదా 10 ఏళ్ల కేసీఆర్ గారి పనిలో భారతదేశం చూసింది, భారతదేశమే చూసింది. కేసీఆర్ గారు ఏదైతే నూతన రాష్ట్రాన్ని పాలించిన విధానం తెలంగాణ మోడల్ ఆఫ్ భారతదేశం అనే పరిస్థితికి వచ్చింది. భారతదేశానికి ఒక మోడల్ రాష్ట్రంగా తెలంగాణ నిలబడ్డది. తెలంగాణలో కేసీఆర్ గారి పాలనలోని రైతు బంధు లాంటి పథకాలను కేంద్రం కాఫీ కొట్టింది. ఇంటింటికి నీళ్ల పథకాన్ని మిగతా రాష్ట్రాలు కాఫీ కొట్టినాయి. ఏదైతే రైతు బంధు రైతు బీమా ప్రపంచంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి గొప్ప సాహసం అని చెప్పేసి ఐక్యరాజ్య సమితిలో నమోదైనటువంటి గొప్ప సందర్భాలు. ఇలా ప్రతి కార్మికుని రైతును ఆదుకొని వాళ్ళకు ఒక చక్కటి జీవితాలను ప్రసాదించిన క్రమంలో దొంగలంతా ఏకతాటిపైకి వచ్చేసి కేసీఆర్ గారిని ఓడించినామని చెప్పేసి విర్రవీగుతున్నప్పటికీ ఇలా ప్రజలు బాధపడతా ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం మాకు శ్రీరామ రక్ష, తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. నిజంగా కూడా కేసీఆర్ గారికి ఏ ఒక్క చోట స్వార్థం ఉన్నా, ఏ ఒక్క చోట అధికార దాహం ఉన్నా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు. ఎందుకు చెప్తా ఉన్నానంటే గతంలో ఈ అధికారాల కోసం తాకట్టు పెట్టిన ఉద్యమం, గతంలో వ్యక్తిగత స్వార్థాల కోసం లాభాపేక్ష కోసం తాకట్టు పెట్టిన ఉద్యమం. కానీ కేసీఆర్ గారు నిలబడ్డ తీరును ఇప్పటికీ ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ గుర్తు చేసుకుంటూ ఉంటారు. కేసీఆర్ గారు ఆ రకంగా నిలబడ్డారు కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది, లేకపోతే రాకపోవు. మాలాంటి ఉద్యమకారులం ఎంతోమందిని 20 రోజులు 25 రోజులు జైళ్ళల్లో ఉన్నాం. ఆ రోజు మమ్మల్ని అణచివేయడానికి మా పైన 35 కేసులు దాకా పెట్టింది. ఆ రోజు ఆ కేసులను కూడా లెక్క చేయలేదు. ఒకటే ఒక లక్ష్యం, తెలంగాణ రాష్ట్రం రావాలి. కానీ మాకు ఆ రియాక్షన్ లేకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, లేదు మాతో తిరిగే వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, మంత్రులు కావాలి, ఇది మాకు ఎక్కడ లేదు. మాకు కావాల్సింది తెలంగాణ రాష్ట్రం మాత్రమే. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే మా ముందటున్నటువంటి ఏకైక లక్ష్యం కేసీఆర్ గారి నాయకత్వంలో. జై తెలంగాణ. ఆ దిశగా ముందడుగు వేసినాం, ఆ దిశగా కష్టాలు నష్టాలను భరించుకున్నాం. అన్ని రకాల నష్టపోయినా సరే తెలంగాణ రాష్ట్రం వచ్చి మా గుండెల్లో ఎంతో సంతోషాన్ని, మా మనసులో ఎంతో సంతోషాన్ని సాధించిన రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలు ఆకర్షించే విధంగా కష్టపడి కేటీఆర్ గారు కానీ, హరీష్ అన్న కానీ, ఇతరత్ర నాయకులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చేసి ఎన్నో పరిశ్రమలు తెలంగాణకు తరలించింది. ప్రపంచం నుంచి ఎంతోమంది విద్యార్థులకు, యువకులకు నీటి ప్రాజెక్టులు, సాగునీరు, త్రాగునీరుని ఏర్పాటు చేసినటువంటి చరిత్ర. తెలంగాణ సగౌరవంగా మాది తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి గర్వంగా చెప్పుకునేటువంటి సందర్భంలో మేము ఒక తెలంగాణ బిడ్డలకు గర్విస్తాం. ఈరోజు వరకు కూడా తెలంగాణ మీద కుట్రు, తెలంగాణను అణచివేసే కార్యక్రమాలు, తెలంగాణను తక్కువ చేసి మాట్లాడుతున్న సందర్భాలు, అంటే ఏదో ఆషమాషి వ్యవహారంగా రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేసుకోలేని దద్దమ్మలు సైతం ఇలా తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కట్టినటువంటి సెక్రటేరియట్ ప్రతి దానికి ఒక బ్రాండ్ ఒక ఐకాన్గా మారిపోయింది. తెలంగాణ రాష్ట్రాన్ని చూపెట్టానంటే కేసీఆర్ కట్టినటువంటి సెక్రటేరియట్ను చూపెడుతున్నారు బ్యాక్గ్రౌండ్లో. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద గొప్ప సెక్రటేరియట్ లేదు, ఎక్కడ కూడా ఇంత పెద్ద అంబేద్కర్ విగ్రహం లేదు, ఎక్కడ కూడా ఇంత పెద్ద ప్రాజెక్టులు కట్టలేదు, ఎక్కడ కూడా ఇంత పెద్ద కలెక్టరేట్ లేవు. స్వయంగా కాంగ్రెస్లో ఉన్న మంత్రి ఇలా మంత్రిగా
రాష్ట్రాల్లో సెక్రటేరియట్లు కూడా మన జిల్లా కలెక్టర్ ఆఫీసులు అంత లేవని జిల్లాలను ఏర్పాటు చేసిండు. అంటే ఏ ఒక్క చోట కూడా కాంప్రమైజ్ కాలేదు కేసీఆర్ గారు. ఏ ఒక్క చోట వెనకడుగు వేయలేదు. ఏ ఒక్క చోట బడ్జెట్కు వెనుకపోలేదు. రాష్ట్రంలో ఆదాయాన్ని పెంచిండు, ఆస్తులను పెంచిండు. అప్పులను కూడా అతి తక్కువ అప్పులు కలిగిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇలా వాడోడు వీడోడు కేసీఆర్ అప్పులు చేసిండంటే మనం తానంటే తందని అనొద్దు. 9.5 ఏళ్లలో కేసీఆర్ గారు చేసిన అప్పు 2,70,000 కోట్లు మాత్రమే. 2,70,000 కోట్లు మాత్రమే. మిగతా ఏదైతే అప్పు ఉందో 3.5 లక్షలలో ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం నుంచి మనం వేరుపడ్డప్పుడు ఆ రాష్ట్రం నుంచి మనకు వచ్చినటువంటి అప్పు. మిగతా అప్పు అంతా ఈ 9.5 ఏళ్లలో 9.5 ఏళ్లలో కలెక్టరేట్లు కట్టినాం, మార్కెట్ యార్డులు కట్టినాం, రెవెన్యూ డివిజన్లు చేసినాం, భారీ ప్రపంచంలో గొప్పగా చెప్పుకున్నటువంటి ప్రాజెక్టు నిర్మాణం చేసినాం, సెక్రటేరియట్లు కట్టినాం, అంబేద్కర్ విగ్రహం జాతి గర్వించదగ్గ అంబేద్కర్ విగ్రహం కట్టినాం, అమరుల ఆశాదీపం కట్టినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు. చిన్న జిల్లాలను ఏర్పాటు చేసినాం. రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల ధరలు పెరిగినాయి, రైతన్నల భూముల ధరలు పెరిగినాయి, ఎన్నో మార్పులు చెందినాయి. ఇన్ని మార్పుల క్రమంలో ఒక 2,70,000-80,000 కోట్ల అప్పు మాత్రమే జరిగింది. ఇవాళ చేతగాని ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు కాలే, ఇప్పటికి దగ్గర 4 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఎక్కడ ఏకైనా పనిచేసిన దాఖలాలు లేవు. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించబడ్డది. సాధించిన తెలంగాణ భారతదేశానికి ఇవాళ ఒక ఆదర్శంగా నిలబడ్డది. నాడైనా నేడైనా కేసీఆర్ గారి నాయకత్వం, ఉద్యమంలోనైనా ప్రభుత్వంలోనైనా ప్రతిపక్షంలోనైనా మీ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష. కేసీఆర్ గారు మీకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. మీ నాయకత్వాన్ని సర్వదా ఇళ్ళవేళలా మేము కోరుకునే మాకు అన్యాయం జరిగింది. ఇవాళ మీరు ప్రతిపక్షంలో ఉండడం మాకు బాధ కలుగుతూ ఉన్నది. మరొకసారి తెలంగాణ బిడ్డలకు రాష్ట్ర ఏర్పాటు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అమరుల కుటుంబాలకు రుణపడి ఉన్నాం. అమరుల కుటుంబాలకు జీవితకాలం మేము రుణపడి ఉన్నా తక్కువే. వాళ్ళ కుటుంబాలు ఏదైతే బలవన్మనాలు పరవడ్డారో వాళ్ళ స్ఫూర్తిగా, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా, వాళ్ళ లక్ష్యాలకు అనుగుణంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పనిచేసుకుంటూ పోతాం. కేసీఆర్ గారి నాయకత్వాన్ని మరొకసారి మనం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.